ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గుడ్ న్యూస్. మీరు కూడా పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేసి ప్రతి నెల 20,000 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించవచ్చు. కేవలం 5,000 నుండి 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ తో మీ స్వంత పోస్ట్ ఆఫీస్ ని స్టార్ట్ చేయొచ్చు. అదే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ 2.0. జనవరి 1, 2026 నుండి ఆరంభమైంది. అయితే ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది, ఎవరు అప్లై చేయడానికి ఎలిజిబుల్, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, బహుముఖ్యంగా ఎంతవరకు సంపాదించవచ్చు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. పోస్ట్ ఆఫీస్ అంటేనే నమ్మకం, అదొక రకమైన సేఫ్టీ. ఎంతో మంది పోస్టల్ డిపార్ట్మెంట్ లో పని దొరికితే చాలు అని ట్రై చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలు అవుతామని. ఎంతో మంది నిరుద్యోగులు మంచి అవకాశం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ పోస్టల్ ఫ్రాంచైజీ స్కీమ్ అన్నది ఓ మంచి అవకాశం. మన కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత స్కీమ్ కింద, అలానే డిజిటల్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుకుని పోస్టల్ సర్వీస్ మొత్తం ఇండియాలో దొరకాలి. దాని గురించి ఏపీటీ 2.0 ని లాంచ్ చేసింది. ఏపీటీ అంటే అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళినట్లయితే క్యాష్ రూపంలో మీరు ట్రాన్సాక్ట్ చేయాలి. లేకపోతే ఇప్పుడిప్పుడే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత QR కోడ్ స్కాన్ చేసి జస్ట్ లైక్ గూగుల్ పే, ఫోన్ పే మీరు పేమెంట్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయ్యింది కాబట్టి ఓటీపీ బేస్డ్ కన్ఫర్మేషన్ మీరు చేసుకోవచ్చు. అలానే 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ డిజిపిన్ ని వాడుకోవచ్చు అక్యురసీ ఇంప్రూవ్ చేయడానికి. వీటన్నిటి గురించి గవర్నమెంట్ క్లౌడ్ సర్వీసెస్ మేఘరాజ్ 2.0 ఉంది కదా, ఆ క్లౌడ్ సర్వీసెస్ ని ఏపీటీ 2.0 టెక్నాలజీ వాడుకుంటుంది. దీని కనెక్టివిటీ గురించి BSNL కంప్లీట్ సపోర్ట్ ఇస్తుంది. ఇలా చాలా కాంపిటేటివ్ టెక్నాలజీని పోస్టల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ యూజ్ చేస్తుంది. వీటన్నిటి ద్వారా పోస్టల్ సర్వీసెస్ అందరికీ దొరకాలి, నెక్స్ట్ లెవెల్ సర్వీసెస్ దొరకాలి. డిజిటల్ ఇండియా ఏదైతే వేరే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో మనం చూస్తున్నామో సర్వీసెస్, అలాంటి సర్వీసెస్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా ఉండాలి అనేసి పోస్టల్ ఫ్రాంచైజీ 2.0 స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా మనం ఎలాంటి సర్వీసెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను ఒకవేళ పోస్టల్ ఫ్రాంచైజీని తీసుకున్నట్లయితే పోస్టల్ స్టాంప్ ని అమ్మొచ్చు, స్పీడ్ పోస్ట్ బుకింగ్ చేపించుకోవచ్చు, ఈ కామర్స్ పార్సల్ సర్వీసెస్ ఆ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు, ఫినాన్షియల్ మరియు పేమెంట్ సర్వీసెస్. ఈ అన్ని సర్వీసెస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కొన్ని రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ కి పరంగా మనం పోస్టల్ ఫ్రాంచైజీలో ఇవ్వచ్చు. ఇవన్నీ సర్వీసెస్ ఇంప్లిమెంట్ అవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ సపోర్ట్ ఇస్తుంది. BSNL హెల్ప్ చేస్తుంది. ఏపీటీ 2.0 టెక్నాలజీ ఉంది. డిజిటల్ పేమెంట్ చేయొచ్చు, రియల్ టైం ట్రాకింగ్ చేయొచ్చు, స్మార్ట్ లాకర్స్ వాడుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. అంటే పోస్ట్ ఆఫీస్ టెక్నాలజీ అనేది ఏజ్ ఓల్డ్, చాలా సీనియర్ సిటిజన్స్ అలాంటి వాళ్ళే వాడుకుంటారు, అలాంటి మేము లేవు. డిజిటల్ ఇండియా యంగ్ జనరేషన్ జెన్ జీ కూడా పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ ని ఇక మీద వాడొచ్చు. ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేయాలంటే ఎలాంటి స్థలంలో మీరు స్టార్ట్ చేయొచ్చు? మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే, సిటీ ప్రాంతంలో ఉన్నట్లయితే, సెమీ అర్బన్ ఏరియాస్ లో ఉన్నట్లయితే, ఒకవేళ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో నేను పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయొచ్చా? కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండే ఒక ఎడ్యుకేషన్ హబ్ లో నేను పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చండి. సరేనండి, నేను పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తా, నాకు కలిగే లాభాలేంటి? మంత్లీ ఇన్కమ్ మీరు ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. మినిమం 20,000 రూపీస్ మీరు టార్గెట్ చేయొచ్చు. ప్రాపర్ గా ఈ సర్వీసెస్ అన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు ఒక మంచి ఏరియాని మీరు ఎంచుకున్నట్లయితే. స్పీడ్ పోస్ట్, పార్సల్, మనీ ఆర్డర్, బిల్ పేమెంట్, స్టేషనరీ ఐటమ్స్, స్టాంప్స్, ఇలాంటి సర్వీసెస్ ని మీరు ఇవ్వచ్చు. దానిపైన కమిషన్ లభిస్తుంది. అలానే స్టేషనరీని మీరు సెల్ చేయొచ్చు, దానిపైన కూడా కమిషన్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని మీరు తీసుకున్నట్లయితే ఈ బిజినెస్ గురించి ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ చేయాలా? ఎవరినైనా వెళ్ళి మీరు నమ్మండి, ఈ బిజినెస్ చాలా గొప్పగా ఉంటుంది, నా దగ్గర సర్వీసెస్ నెక్స్ట్ లెవెల్ కు ఉంటుంది, ఇలా మీరు చెప్పాలా? పోస్ట్ ఆఫీస్ అంటేనే నమ్మకం. జనాలే వాలంటరీగా పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ ని పొందుతారు. దాని గురించి పే చేయడానికి కూడా వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉండదు. ఇది ఫ్రాడ్ అయితే, నా పార్సల్ సరిగ్గా చేరుకోకపోతే, నేను మనీ ఆర్డర్ చేశాను, ఏదైనా ఫ్రాడ్ అయితే ఇలాంటివి ఉండవు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ మీద అంత నమ్మకం ఉంది. అలానే పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో, సరికొత్త ఫీచర్స్ తో జనాలని చేరుకుంటుంది. పాయింట్ నెంబర్ 3, కస్టమర్ ఫుట్ ఫాల్. అంటే పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ ని ఎంచుకునే జనాల సంఖ్య
తక్కువ ఏం లేదు. ఎందుకంటే అక్రాస్ ద ఇయర్ అండి, ఒక సంవత్సరం అని మీరు తీసుకున్నట్లయితే ఏ మంత్ అని మీరు తీసుకున్నా కూడా డీసెంట్ బిజినెస్ జరగడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సరేనండి, నేను అప్లై చేయాలనుకుంటున్నాను. నేను ఎలిజిబుల్లా కానా ఎలా చెక్ చేసుకోవాలి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ అండి. మీరు పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ ని ఇవ్వాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో టెక్నాలజీ హ్యాండిల్ చేయాలంటే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అలానే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతారు. ఇక్కడ డెలివరీ అసైన్మెంట్ అంటే పార్సల్ ఉంటుంది. ఆ పార్సల్ ని డిస్ట్రిబ్యూట్ చేయడము, కలెక్ట్ చేయడము ఇలాంటిది ఉంటుంది. జస్ట్ ఆ డెలివరీ అసైన్మెంట్ గురించి మాత్రమే మీరు ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు అన్నట్లయితే 10th పాస్ అయినా ఓకే. లేదు నేను కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా APT 2.0 అని, ఆ సాఫ్ట్వేర్ కింద వచ్చే అన్ని సర్వీసెస్ నేను ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నట్లయితే రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి 12th పాస్ అయి ఉంటే చాలండి. ఇది మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ కంప్యూటర్ లిటరసీ ఉండాలి. అంటే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది కదా, అది కావాలా? నో అండి, అలాంటి రిక్వైర్మెంట్ అయితే లేదు. లోకల్ లాంగ్వేజ్ గురించి హోల్డ్ ఉండాలి. రీడింగ్, రైటింగ్ కంపల్సరీగా రావాలి. ఇంగ్లీష్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ వ్యాలిడ్ 2 వీలర్ లేకపోతే 4 వీలర్ లైసెన్స్ ఉండాలండి. ఎందుకంటే పార్సల్ పిక్ చేయడము, పార్సల్ డిస్ట్రిబ్యూట్ చేయడము ఇలాంటి సర్వీసెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా అడుగుతారు. పాన్ కార్డ్ కూడా ఉండాలి. ఏజ్ రిక్వైర్మెంట్ అని చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మాక్సిమం ఏజ్ లిమిట్ లేదు. ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడానికి ఓన్ ప్లేస్ ఉండాలా? లేదండి, మీ స్వంత స్థలం ఉన్నా ఓకే, రెంటెడ్ ప్లేస్ ఉన్నా ఓకే, లీజ్ కి ఆ ప్లేస్ ని తీసుకున్నా ఓకే. మీ పేరు మీద ఆ అగ్రిమెంట్ ఉంటే, రెంటల్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ అది ఉంటే చాలు, మీరు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాండేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అండి. అంటే ఇప్పుడు ఇది టెక్నాలజీ పైన వర్క్ అవుతుంది. సో ల్యాప్టాప్ లేకపోతే డెస్క్టాప్ ఉండాలి. మెమరీ ఎంత ఉండాలి? స్టోరేజ్ స్పేస్ ఎంత ఉండాలి? ఒకవేళ నేను డెస్క్టాప్ యూస్ చేస్తానంటే ఆ మానిటర్ ఎంత ఉండాలి? దీని గురించి కూడా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఆ డీటెయిల్డ్ డాక్యుమెంట్ ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు చదువుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. వేయింగ్ మషిన్ ఉండాలి. బికాస్ పార్సల్స్ ఉంటుంది, దాన్ని బట్టి వెయిట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఛార్జ్ చేయాలి. దాని గురించి వేయింగ్ మషిన్ కావాలి. బార్ కోడ్ స్కానరు, ప్రింటరు, బేసిక్ ఫర్నిచర్ సెటప్, ఎవరైనా వస్తే కూర్చోడానికి కావాల్సిన సెటప్ మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది చూడండి. బేసిక్ రిక్వైర్మెంట్ రెంటెడ్ స్పేసు, లీజ్ కి స్పేసు, దాని గురించి అడ్వాన్స్, ఫర్నిచరు, ఇంటర్నెట్, ల్యాప్టాప్ లేకపోతే డెస్క్టాప్, ప్రింటరు, వేయింగ్ మిషన్ ఇవన్నీ మీరు అరేంజ్ చేసుకున్నట్లయితే మీరు కట్టాల్సిన అమౌంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ కి 5,000 నుండి 10,000 రూపాయల వరకు సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే. అంటే అది రీఫండ్ కూడా అవుతుంది. అది నేను ఒకసారి కట్టేశాను, అది వెనక్కి రాదా? అది వెనక్కి వచ్చే ఒక సెక్యూరిటీ డిపాజిట్. మీరు ఫ్రాంచైజీ గురించి కట్టే డిపాజిట్ అది రీఫండబుల్ అండి. నా దగ్గర ల్యాప్టాప్, ఫర్నిచర్ ఇవన్నీ ఏమీ లేవండి అనుకున్నట్లయితే ఫ్రమ్ ద స్క్రాచ్ మీరు స్టార్ట్ చేయాలంటే 1,00,000 నుండి 1.5 లక్షల వరకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కలిపి అవ్వచ్చండి. ఇప్పుడు సంపాదన గురించి మాట్లాడదాం. నేను ఫ్రాంచైజీ స్టార్ట్ చేశాను, సర్వీస్ ఇస్తున్నాను, ఎంతవరకు నాకు కమిషన్ ఉంటుంది? చూడండి, మీరు ఫ్రాంచైజీ స్టార్ట్ చేసినట్లయితే ఎంతైతే రెవెన్యూ మీరు కలెక్ట్ చేస్తారో దాంట్లో 7% నుండి 25% వరకు మీరు కమిషన్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మంత్లీ నేను 1,00,000 రూపాయల కలెక్షన్ చేసినట్లయితే 7% నుండి 25% అని చూసుకున్నట్లయితే 7,000 రూపీస్ నుండి 25,000 రూపీస్ వరకు మీరు కమిషన్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ రిజిస్టర్డ్ పోస్ట్ అనుకోండి, ప్రతి పోస్ట్ మీద 3 రూపీస్, 3 రూపాయల వరకు కమిషన్ ఉంటుంది. అలానే మనీ ఆర్డర్ అనుకోండి, 200 రూపాయల కన్నా ఎక్కువ మనీ ఆర్డర్ చేసినట్లయితే ప్రతి మనీ ఆర్డర్ కి 5 రూపాయల కమిషన్ మీరు పొందుతారు. స్టేషనరీ మరియు స్టాంప్స్, పోస్టల్ స్టాంప్ మీరు అమ్ముతారు కదా, దానిపైన అప్ టు 5% కమిషన్ మీరు పొందడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నట్లయితే, మీ ఫ్రాంచైజీ మంచి రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నట్లయితే అలాంటప్పుడు మీరు ఇన్సెంటివ్స్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అది మీ పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అవుతుంది. అయితే కమిషన్ స్ట్రక్చర్ చూసాం కదా, మంత్లీ 20,000 రూపీస్ ఇన్కమ్ రావాలంటే కమిషన్ రూపంలో నేను ఎంతవరకు రెవెన్యూ జనరేట్ చేయాలి, ఎలా జనరేట్ అవుతుంది, ఎంత పార్సల్స్ హ్యాండిల్ చేస్తే నాకు ఎంత కమిషన్ వస్తుంది, దాని గురించి ఒక ప్రాక్టికల్ క్యాల్కులేషన్ ఇప్పుడు చూద్దాం. మనం మాట్లాడుకున్నది 7% టు 25% వరకు కమిషన్ పొందొచ్చు అని కదా. మనం 7 చాలా తక్కువ కూడా వద్దు, 25 చాలా ఎక్కువ కూడా వద్దు. 10% కమిషన్ అనుకున్నట్లయితే
ఎంత హ్యాండిల్ చేస్తే నేను 20,000 రూపీస్కి చేరుకోగలుగుతాను ఒక నెలకి అని చూసుకున్నట్లయితే దాన్ని ఇప్పుడు చూద్దాం. స్పీడ్ పోస్ట్ అనుకోండి, ఓ ₹1,00,000 విలువైన మీరు స్పీడ్ పోస్ట్ ని హ్యాండిల్ చేసినట్లయితే, స్పీడ్ పోస్ట్ లేకపోతే పార్సల్స్, దానిపైన 10% కమిషన్ అనుకున్నట్లయితే ₹10,000 మీకు వచ్చేసింది. నెక్స్ట్ రిజిస్టర్డ్ లెటర్స్ అండి. ఓ 1,500 రిజిస్టర్డ్ లెటర్స్ మీరు హ్యాండిల్ చేసినట్లయితే ప్రతి లెటర్ కి ₹3 వరకు కమిషన్ ని ఇస్తారు. సో 1,500 into 3 is equal to ₹4,500. నెక్స్ట్ మనీ ఆర్డర్స్ అండి. ఒక నెలకి మీరు 600 మనీ ఆర్డర్స్ ని హ్యాండిల్ చేస్తారు అనుకోండి. ప్రతి మనీ ఆర్డర్ యొక్క వాల్యూ ₹200 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి. అలా అజ్యూమ్ చేసినట్లయితే 600 ట్రాన్సాక్షన్స్ ఇంటూ ₹5 అనుకున్నట్లయితే ₹3,000 అయింది. అలానే స్టాంప్స్, వేరే వేరే స్టేషనరీ ఇలాంటివన్నీ మీరు అమ్మినందుకు 5% వరకు కమిషన్ పొందొచ్చు. టోటల్ అది ఒక ₹2,500 అనుకుందాం. స్పీడ్ పోస్ట్ 10,000, రిజిస్టర్డ్ లెటర్స్ 4,500, మనీ ఆర్డర్ ₹3,000, స్టాంప్స్ అండ్ స్టేషనరీ ₹2,500. సో టోటల్ ₹20,000 అయ్యింది. అది 10% అని కమిషన్ మనం క్యాల్కులేట్ చేసినందుకు. ఒకవేళ 25% వరకు ఉన్న అవకాశాన్ని మనం సరిగ్గా వాడుకున్నట్లయితే, స్పీడ్ పోస్ట్ వాల్యూమ్ లో ఎక్కువ సేల్స్ అనేది జరిగినట్లయితే, అలాంటప్పుడు మీకు దొరికే కమిషన్ కూడా ఎక్కువ ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఫ్రాంచైజీలకు ఒక టార్గెట్ కూడా ఇస్తుందండి. ఆ టార్గెట్ ఏంటంటే ప్రతి నెల అట్లీస్ట్ ₹50,000 వరకు రెవెన్యూ జనరేట్ చేయాలి. కమిషన్ కాదు, రెవెన్యూ. దాంట్లో మీకు కమిషన్ ఉంటుంది. మినిమం ₹50,000 మీరు రెవెన్యూ అచీవ్ చేయాలి అని అడుగుతుంది. ఒకవేళ మీ ఫ్రాంచైజీ చాలా బాగా పర్ఫామ్ చేసినట్లయితే ఇన్సెంటివ్స్ కూడా మీరు సంపాదించవచ్చు. సరేనండి, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ గురించి ఎలా అప్లై చేయాలి, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి చూడండి. వేరే వేరే కేటగిరీస్ ఉంది. మొదటిది ఇండివిజువల్. నాకు ఒక బిల్డింగ్ ఉంది, కింద ఒక కిరాణా స్టోర్ ఉంది, పైనుండే ఒక ప్లేస్ లో నేను పోస్ట్ ఆఫీస్ చేయాలనుకుంటున్నాను. అది ఇండివిజువల్ సెటప్. దానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి ఇండివిజువల్ నంబర్ 20 కన్నా ఎక్కువ, అంటే 20 కన్నా ఎక్కువ ఇలాంటి ఇండివిజువల్ మీరు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీలు తీసుకుంటే దాన్ని ఫర్మ్ అంటారు. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ ఫర్మ్ అలా కూడా అప్లై చేయొచ్చు. ఇండివిజువల్ కేటగిరీకి కూడా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఇండివిజువల్ కేటగిరీ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు పోస్ట్ ఆఫీస్ ని విజిట్ చేయాలి. అక్కడ ఫార్మ్ ఏ అని ఉంటుంది. ఆ ఫార్మ్ ఏ తీసుకుని మీ బిజినెస్ ప్లాన్ ఏంటి, అంటే మీకున్న స్పేస్ ఎంత ఉంది, అది రెంటెడ్డా లీజా, దానికి ఉన్న అగ్రిమెంట్ ఏంటి, మీకున్న వ్యాలిడ్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. అలానే మనం మాట్లాడుకున్నాం కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అని, ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, ప్రింటర్, వెయింగ్ మెషిన్, ఇలాంటివన్నీ ఉన్నాయా, దాని గురించి ఉన్న ప్రూఫ్, ఇవన్నీ మీరు ఒక డీటెయిల్డ్ బిజినెస్ ప్లాన్ లా అక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఎవరికి సబ్మిట్ చేయాలి? ఇండివిజువల్ కేటగిరీ అయితే మీరు డివిజనల్ హెడ్ అని ఉంటారు. పోస్ట్ ఆఫీస్ డివిజనల్ హెడ్. మీ ఏరియాలో పోస్ట్ ఆఫీస్ డివిజనల్ హెడ్ ఎవరో వాళ్ళకి ఈ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫార్ము విత్ ఆల్ ద డాక్యుమెంట్స్ మీరు డివిజనల్ హెడ్కి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు వ్యాలిడ్ అనిపించినట్లయితే ఒక స్క్రూటినీ టీం ఉంటుంది. ఆ స్క్రూటినీ టీము విత్ ఇన్ 14 days 14 రోజుల్లో మీ అప్లికేషన్ సెలెక్ట్ అయినట్లయితే, మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీ స్పేస్కి విజిట్ చేస్తారు. ఈ ప్లేస్లో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేసి రన్ చేయొచ్చా అని విజిట్ చేసి దాని తర్వాత ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. ఇంత విన్న తర్వాత కూడా కొన్ని డౌట్లు మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకేమీ కూడా తెలీదు, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నేను ఫ్రాంచైజీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా దాన్ని ప్రమోషన్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉండాలి, దీని గురించి ఏదైనా ట్రైనింగ్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. మీరు డివిజనల్ హెడ్ కి అప్లై చేస్తారు కదా, దాని తర్వాత స్క్రూటినీ టీం వస్తుంది కదా, అలాంటప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ ట్రైనింగ్ కూడా సెలెక్టెడ్ ఫ్రాంచైజీకి ఖచ్చితంగా పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. నేను ఫ్రాంచైజీ తీసుకుంటున్నాను కాబట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అయిపోతానా? నో అండి, మీరు జస్ట్ ఒక ప్రైవేట్ బిజినెస్ మెన్ మాత్రమే. సో మీరు గవర్నమెంట్ సంస్థ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రాంచైజీని తీసుకుంటున్నారు, ప్రైవేట్ గా రన్ చేస్తున్నారు అంతే. ఎలాంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ మీకు ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ రన్ చేస్తున్నారు కాబట్టి దొరకదు. నేను ఆల్రెడీ ఒక కిరాణా స్టోర్ రన్ చేస్తున్నాను, ఎంతో కొంత స్థలం మిగిలింది. ఆ స్థలంలో నేను పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయొచ్చండి, దానికి కూడా అవకాశం ఇస్తుంది. బట్ అగైన్ స్క్రూటినీ టీమ్ అప్రూవ్ చేయాలి. ఈ పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ కి జతగా నేను స్టేషనరీ ఐటమ్ కూడా ఎక్స్ట్రాగా అమ్ముకోవచ్చా? దానికి కూడా అవకాశం ఉంది, అమ్ముకోవచ్చు. 5,000 నుండి 10,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్, అది రీఫండబుల్ అని చెప్పారు కదా, దాన్ని పక్కన పెట్టేసి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఏదైనా ఫీజ్ పే చేయాలా?
లేదండి, మీరు అలాంటి ఏ ఫీజు కూడా పే చేయాల్సిన అక్కర్లేదు. వన్ టైం 5,000 to 10,000 రూపీస్ మీ ఎలిజిబిలిటీ. మీరు ఎలాంటి ఫర్మ్ ని ఎంచుకుంటున్నారు దాన్ని బట్టి ఒక ఫీజు ఉంటుంది. అది కూడా రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్. అది మాత్రమే పే చేయాలి. అది కూడా ఒక్కసారి పే చేస్తే చాలు. సెలెక్ట్ అయిన తర్వాత ఏంటి, ఏదైనా లైసెన్స్ ఇస్తారా, అగ్రిమెంట్ ఉంటుందా? అవునండి, అగ్రిమెంట్ ఉంటుంది. MOU మీరు సైన్ చేయాలి. పోస్టల్ డిపార్ట్మెంట్ తో మీరు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ కి అనుసారంగా మీరు బిజినెస్ ని రన్ చేస్తారు. ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని రన్ చేస్తారు. దాంట్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది, వేరే వేరే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు యాక్టివ్ గా ఉంటుంది? 3 సంవత్సరాలకి ఇనీషియల్ అగ్రిమెంట్ అవుతుంది. దాని తర్వాత అంటే ఆ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత నెక్స్ట్ 2 years కి మీరు అగ్రిమెంట్ ని రిన్యూ చేసుకోవచ్చు. సో ఇలా ఇనీషియల్ గా 3 years, దాని తర్వాత ఎవ్రీ 2 years మీరు అగ్రిమెంట్ ని రిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. ఇదేనండి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా మరియు ఆత్మ నిర్భర భారత ఈ స్కీమ్లని వాడుకుని ఎవరికైతే పోస్టల్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉండాలి అని ప్లాన్ చేస్తూ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నాలజీ వాడుకుని అన్ఎంప్లాయిడ్ యూత్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని పొంది నేను ఆ బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉందో దానిపైన మంచి బిజినెస్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నాను అన్నట్లయితే వాళ్ళకొక మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మీకు ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లాన్ చేయండి, ఇంప్లిమెంట్ చేసి మీదే ఒక స్వంత పోస్ట్ ఆఫీస్ ని స్టార్ట్ చేసి ప్రతి నెల ఇన్కమ్ సంపాదించుకోండి. ఈ వీడియోలో డిస్కస్ చేసిన విషయం కాకుండా వేరే ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ గురించి యూజ్ అవుతుందో వాళ్ళకి ఈ వీడియో లింక్ ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.